నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. జనసేన నేత ఎమ్మెల్సీ నాగబాబుకు షాక్ తగలనుందా? ఇప్పట్లో ఆయనకు మంత్రి యోగం లేనట్లేనా? మంత్రివర్గ విస్తరణపై నెంబర్ 1, 2 వెనక్కి తగ్గారా? విస్తరణలో భాగంగా కొందరిని తొలగిస్తే ప్రభుత్వంపై తప్పుడు సంకేతాలు వెళ్తాయనుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు ప్రస్తుతం అవుననే సమాధానం వినిపిస్తోంది. అవును, విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి మంత్రివర్గ విస్తరణ లేనట్లే. జనసేనాని పవన్ కళ్యాణ్ సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబును మంత్రివర్గంలో చేర్చుకోవాలని రాజ్యసభ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భావించారు. ఆ మేరకు ఆయనను ఎమ్మెల్సీని కూడా చేశారు. ఇటీవల ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయిపోయారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడే నాగబాబు ఆశలు గల్లంతయ్యాయి. నిజానికి ఉగాది తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగింది. కొందరు ఆశావాహులు ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. ఎంతమందిని తొలగిస్తారు, ఎంతమందిని ఉంచుతారు అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఇలాంటి సమయంలోనే ఏపీ ప్రభుత్వ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ ఇప్పుడే వద్దని సీఎం, డిప్యూటీ సీఎం నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కూడా కాలేదు. ఈలోపే మంత్రివర్గ విస్తరణ చేపట్టి కొందరు మంత్రులను తొలగిస్తే అసమ్మతి రాజుకుంటుందనే అభిప్రాయానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వచ్చినట్లుగా సమాచారం. ఎమ్మెల్యేలతో పాటు కేడర్కు రాంగ్ సిగ్నల్స్ వెళతాయని కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక్క నాగబాబు కోసం ఏడాదిలోపు ఇంత డిస్టర్బెన్స్ అవసరమా అని చర్చించుకున్న ఇద్దరు నేతలు ప్రస్తుతానికి విస్తరణ చేపట్టకూడదని ఏకాభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. కొంతకాలం గడిచిన తర్వాత నాగబాబుకు మంత్రి పదవి గురించి ఆలోచిద్దామని, అప్పటి వరకు పార్టీ బాధ్యతల్లో కొనసాగించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇక దీంతో రాష్ట్రంలో ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణకు బ్రేకులు పడినట్లు సమాచారం. ఇదిలా ఉంటే సీఎం, డిప్యూటీ సీఎం ఆలోచనతో నాగబాబు కుటుంబ సభ్యులు, సన్నిహితులు కొంత నిరాశకు గురైనట్లుగా తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికల సమయంలో నాగబాబును మంత్రిమండలిలో తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించారు. దీంతో నాగబాబును ఎప్పుడెప్పుడు ఎమ్మెల్సీ అవుతారా అని ఆశగా ఎదురుచూశారు. కొన్ని నెలల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ఎమ్మెల్సీ అయ్యారు. ఇక మంత్రి అవడమే మిగిలిందని భావించారు. ఇలాంటి సమయంలోనే ప్రస్తుతానికి మంత్రివర్గ విస్తరణ వద్దు అనే చేదు వార్త బయటకు వచ్చింది. ఇక దీంతో మంత్రి నాగబాబు అనే పిలుపు కోసం మెగా బ్రదర్స్ మరికొన్నాళ్లు వెయిట్ చేయక తప్పదు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాఖ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. అదేవిధంగా ఒక అనలిస్ట్ మస్తాన్ రావు గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం శ్రీనివాస్, మీరు చెప్పండి, ఈ అంశానికి సంబంధించి ఎలాంటి ప్రచారం జరుగుతుంది? నాగబాబు మంత్రివర్గంలోకి తీసుకోవడం జరుగుతుందని చెప్పి చాలా ప్రచారం జరిగింది, చాలా ఆశలు కూడా పెట్టుకున్నవాయి. కానీ ఇప్పుడు చూస్తే మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు ఉండకపోవచ్చు, ఉండదని కూడా ప్రచారం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు అసలు ఏపీ రాజకీయాలు? పద్మ, ప్రధానంగా ఏదైతే సీఎం, డిప్యూటీ సీఎం తీసుకున్న నిర్ణయం ఆమోదయోగ్యం అయిందనంటే పొలిటికల్ సర్కిల్లో కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. ఎగ్జాక్ట్ గా ఈ ఒక్క నాగబాబు కోసం గనక మంత్రివర్గ విస్తరణ చేస్తే ఈ ఎస్సీలు, బీసీలు, మహిళలు, మైనార్టీలు వీళ్ళందరూ డిస్టర్బ్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుందని ఒక ప్రాథమిక అంచనాకు వచ్చిన అధిష్టానం పూర్తిగా కూడా అట్ ప్రెజెంట్ దాన్ని ఆపిన పరిస్థితి అని మనకు సమాచారం అందుతూ ఉంది.
దీనిలో ప్రధానంగా మనం కొన్ని అంశాలు ఒకసారి చూసుకుంటే కనుక నాగబాబు చరిత్ర. యాక్చువల్ గా నాగబాబు జనసేన పార్టీ ఆవిర్భావం కాదు, దాని ముందు ప్రజారాజ్యం పార్టీ కాదు. ఆ మెగా బ్రదర్స్ వాళ్ళిద్దరూ ఏం చేసినా సరే ఈయన కుడిభుజంగా వెన్నంటి ఉంటూ కష్టాల్లో సుఖాల్లో కూడా తోడున్న వ్యక్తి. నిజంగా కష్టాల్లో కూడా తోడుంటూ కూడా పవన్ కళ్యాణ్ అహర్నిశలు ఈ రోజు 21 ఎమ్మెల్యే సీట్లు 2 ఎంపీ సీట్లు సాధించుకొని చాలా గౌరవంగా ఈ రకంగా పొజిషన్కి వచ్చారంటే నాగబాబు వెనకాతల బ్యాక్ డోర్ లో ఖచ్చితంగా ఆయన పనిచేసి కష్టపడ్డారు. అయితే ఇక్కడ నాగబాబు చరిత్ర తీసుకుంటే స్టార్టింగ్ డే 1 మొన్న అనకాపల్లి పార్లమెంట్ ఎంపీగా కూడా ఇంచుమించు ఖరారు అయిపోయిన నేపథ్యంలో అనూహ్యంగా కూడా అంటే ముందుగా బైరా దిలీప్ చక్రవర్తి అనే అనకాపల్లి టీడీపీ ఎంపీగా అనుకునేవారు. కాదు నాగబాబుకే ఇస్తే బెటర్ అనకాపల్లి అని అనుకున్నారు. ఈ ఇద్దరు కాకుండా అనూహ్యంగా సీఎం రమేష్ కూడా వచ్చింది, అక్కడ కూడా ఆయన ఆగారు. తర్వాత రాజ్యసభ పంపిద్దాం, రాజ్యసభకి ఢిల్లీ పంపిద్దాం అని ఆలోచన ఉన్నదని కొన్ని సర్కిల్స్ నడిచినాయి. ఆ రాజ్యసభ కూడా ఆగింది. ఇటీవల కాలంలో ఎమ్మెల్యేల కోటాలో ఉండే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా నాగబాబు గారికి ఎమ్మెల్సీ తదనంతరం కూడా క్యాబినెట్ లోకి తీసుకుంటారు అనే టాక్స్ అయితే నడిచినాయి. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఆయనకి ప్రతి చోట ఆ రోజు లోక్సభ స్థానానికి పోటీ చేయాల్సింది విరమించుకోవాల్సి వచ్చింది, ఈ రోజు రాజ్యసభకు పంపించాల్సింది సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది, ఇప్పుడు మరలా ఎమ్మెల్సీతోనే సరిపెట్టుకునే పరిస్థితి అయితే వచ్చింది. అయితే దీనిలో ప్రధానంగా ఇప్పుడు నారా కుటుంబం నుంచి చూసుకుంటే వీళ్ళందరూ కష్టపడిన వాళ్ళే. జనరల్ గా చూసుకుంటే లోకేష్ తన యొక్క పాత్ర తను చేస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు తన యొక్క పాత్ర తను చేస్తూ ఉన్నారు. అయినా నారా వారి ఫ్యామిలీలో ఇద్దరు మంత్రులు ఉన్నారు క్యాబినెట్ లో నడుస్తుంది. రేపు కొణిదెల వారి వంశం నుంచి ఇద్దరు క్యాబినెట్ లో ఉన్నారని అపవాదు కూడా తెచ్చుకోకూడదని జాగ్రత్తలు పడుతున్న పరిస్థితి. భవిష్యత్తులో కూడా రాజకీయ సమీకరణాలు బీజేపీ వాళ్ళు పూర్తిగా చిరంజీవిని కేంద్రానికి తీసుకెళ్తారు, కేంద్రంలో కూడా రాజ్యసభ ఇస్తారు, అవసరమైతే అక్కడ మినిస్టర్ చేస్తారు, ఇలా నడుస్తూ ఉన్నాయి. అంటే కొణిదెల వంశంలో ఉండే ముగ్గురు కూడా 3 పోర్ట్ఫోలియోలు తీసుకుంటారా, అది కరెక్ట్ కాదు కదా అనేది కూడా ఒక రకంగా నడుస్తూ ఉంది సర్కిల్స్ లో. ఏదేమైనా సరే ప్రస్తుతం నాగబాబుని మంత్రివర్గ విస్తరణలో తీసుకోకపోవడం అనేది హర్షించదగ్గ విషయంగానే పొలిటికల్ అంటే వాళ్ళు బెటర్ మంచి నిర్ణయమే తీసుకున్నారు. సీఎం డిప్యూటీ సీఎం అనేది నడుస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ కందుల దుర్గేష్ లేదంటే నాదెండ్ల మనోహర్, పర్యాటక శాఖ కందుల దుర్గేష్, సివిల్ సప్లైస్ నాదెండ్ల మనోహర్, వీళ్ళిద్దరు ఎవరిని తీసేసి ఎవరికి ఇస్తారు? అలా అని పవన్ కళ్యాణ్ దగ్గర పోర్ట్ఫోలియోస్ అన్ని చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఆయన క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయిలో అభివృద్ధి చేసుకుంటూ కూడా పోవడానికి అనూహ్యమైన శాఖలన్నీ ఆయన చేతిలో పెట్టుకున్నారు. అలాంటివన్నీ డిస్టర్బ్ చేస్తే ప్రస్తుతం చాలా న్యూసెన్స్ అవుతుంది. అలాగని ఒక ఎక్స్టెండ్ చేద్దాం జనసేనకి అనుకుంటే టీడీపీలో డిస్టర్బెన్స్ అవుతుంది. ఇప్పటికే అంటే అప్పట్లో 2019 నుంచి 24 వరకు పూర్తిగా కష్టపడిన వాళ్ళు, కేసులు ఎదుర్కొన్న వాళ్ళు, సీట్లు సాక్రిఫైస్ చేసిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఇంటర్నల్ గా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిన పరిస్థితి. అంటే జరిగిన 1 year మేబీ ఇంచుమించు 10 నెలల కాలానికే. అది మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే పిఠాపురం వర్మ కావచ్చు, మన జీవీ రెడ్డి రిజైన్ చేసిన విషయం కావచ్చు, అంటే కొలుగుపూడి శ్రీనివాస్ ఇప్పుడు ఆయన కూడా కొంత అలక వహిస్తున్న పరిస్థితి. అంటే ఎక్కడెక్కడో స్టేట్ వైడ్ అక్కడక్కడ బేజాలు స్టార్ట్ అవుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో స్టెప్స్ తీసుకునేటప్పుడు ఆచితూచి అన్ని వర్గాలకి, అన్ని ప్రాంతాలకి, అన్ని సామాజిక వర్గాలకి సరైన న్యాయం చేస్తూ ముందుకు పోకపోతే, ఎందుకంటే 164 సీట్లు గెలుచుకున్న వీళ్ళే కొంచెం డిఫర్ గా కానీ రూలింగ్ చేసిన, డిఫర్ గా పదవులు తీసేసుకున్న కష్టపడింది వాళ్ళే. నిజానికి అక్కడ లోకేష్ కష్టపడ్డారు, ఇక్కడ నాగబాబు కష్టపడ్డారు. అలాగే కష్టపడిన వాళ్ళు స్టేట్ మొత్తం కూడా ఉన్నారు. అక్కడ ఇచ్చాపురంలో చిత్తూరులో తడ నుంచి శ్రీకాకుళంలో ఇచ్చాపురం వరకు కూడా చాలా మంది కష్టపడ్డారు. కష్టపడ్డ ఆశావాళ్ళంతా కూడా అనేక పదవులకు ఆశ చూసి వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఈ తరుణంలో వీళ్ళు తీసుకునే స్టెప్ ఆమోదయోగ్యంగా ఉండదని భావించి వీళ్ళు పూర్తిగా ఆపేసిన పరిస్థితి. టోటల్ గా కనుక మనం లెక్కించుకునే పరిస్థితి ఉంటే భవిష్యత్తులో అంటే రేపు ఉదయం వైసీపీకి ఏ ఛాన్స్ ఇవ్వకుండా ఎందుకంటే ఇటీవల కాలంలో చూసుకుంటే చాలా మందిని తీసుకొస్తే ఇప్పుడు లుకలుకలు స్టార్ట్ అయి ఉన్నాయి. బాలినేని శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, సామినేని ఉదయ్ పవన్ కావచ్చు, ఎలక్షన్స్ ముందు తీసుకున్న పార్థసారథి కావచ్చు, బాలశౌరి కావచ్చు, ఇలా చాలా మంది. ఇక్కడ విశాఖపట్నంలో తీసుకుంటే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, పంచకల్ రమేష్ బాబు కావచ్చు, వీళ్ళందరూ కూడా అప్పటి వరకు జెండాలు మోసి కష్టాలు పడి కేసులు ఎదుర్కొని ఇదే నోవాటల్ హోటల్లో 3 రోజులు బంధించబడి ఉంటే పవన్ కళ్యాణ్ ఆ రోజు ఇక్కడ చాలా మంది అరెస్ట్ అయిన పరిస్థితి. ఇలా అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఇంకా జెండాలు పట్టుకొని కార్యకర్తల్లాగా సాక్రిఫైస్ చేస్తూ ఉన్నారు. అనూహ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేలు అయిపోయిన పరిస్థితి. ఇది చాలదో అన్నట్టు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో భేషజాలు ఏమైనా తీసుకొచ్చిన, ఒకే ఇంట్లో ఒకే మెగా కాంపౌండ్ లోకే 2 మంత్రి పదవులు వెళ్ళినా చాలా డిస్టర్బెన్స్ అయ్యే పరిస్థితి. అనూహ్యంగా కూడా కూటమిలో కూడా బీటలు వీచే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సీఎం డిప్యూటీ సీఎం చాలా ప్లాన్డ్ గానే
ఇది చేశారు అనుకోవచ్చు. ఒక పక్క చూసుకుంటే అంటే మనం అవునన్నా కాదన్నా కాపు సామాజిక వర్గాన్ని బలోపేతం చేస్తూ కేంద్రం ఒక ఎస్టాబ్లిష్డ్ ప్లాన్ తోనే వస్తుందని మనం భావించవచ్చు. ఆ రోజు నాడు రైట్. కన్నా లక్ష్మీనారాయణ కావచ్చు, దివంగత మాణిక్యాలరావు కావచ్చు, లేదంటే సోము వీర్రాజు కావచ్చు, ఈ రోజు మెగా కాంపౌండ్ లో ఉండే మెగా ప్రదర్శన కావచ్చు, కాపు సామాజిక వర్గాన్ని ప్రామాణికంగా తీసుకొని బీజేపీ ముందుకు అడుగులు వేస్తా ఉంది. ఈ అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీ అక్కడ అకామిడేట్ చేస్తుంది అనేది ఒక చర్చ లేకపోలేదు. అలాంటి గుసగుసలు కూడా వినిపిస్తున్న ఈ తరుణంలో ఇక్కడ స్టేట్ లో ఇద్దరు అన్నదమ్ములు కనుక రెండు మంత్రి పదవులు పోర్ట్ఫోలియోలు తీసుకుంటే కొంత డిస్టర్బెన్స్ ఏర్పడుతుందని ముందుగానే భావించి వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఆమోదయోగ్యంగానే మనం ప్రస్తుతానికైతే చెప్పుకోవచ్చు. పద్మ. ఓకే శ్రీనివాస్, మీరు హోల్డ్లో ఉండండి. రైట్, ఇక మనతో పాటు అనలిస్ట్ మస్తాన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ అండి మస్తాన్ రావు గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, ఇప్పుడు కొత్త హాట్ టాపిక్ ఏంటంటే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న అంటే ఎమ్మెల్సీ ద్వారా ఎలా నాగబాబు ఉన్నారు, ఆయనకి మంత్రివర్గ విస్తరణలో ఒక మంత్రిగా రాజ్యసభ మంత్రిగా అవకాశం వచ్చే వేళ ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ లేదంటూ కూడా కూటమి ప్రభుత్వం ఒక బాంబు అయితే పేల్చింది. సో దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే ఇదేనా ఎఫెక్ట్ పడుతుందా పడదంటారు అసలు? గుడ్ ఈవినింగ్ అండి. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, మీకు మన రిపోర్ట్. ఇప్పుడు నాగబాబు గారికి మంత్రి పదవి అనేది గత కొంతకాలంగా జరుగుతోంది. ఎందుకంటే ఎప్పుడైతే మనకు రాజ్యసభకు సంబంధించి ఆయన అనకాపల్లిలో ఆయన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని అనుకుంటున్న సందర్భంలో బీజేపీకి అక్కడ ఇవ్వాల్సి రావడంతో ఆయన అది సాక్రిఫై చేశారనేది జనసేన కూడా, ఈవెన్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా 2 సార్లు ప్రకటించారు. అందువల్లే ఆయనకి ఏదైనా మంచి పదవి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. సో ఆయన్ని మొదట అయితే రాజ్యసభ పంపిద్దాం అనేది అందరూ అనుకున్నారు, జనసేన కానీ అటు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన సందర్భంలో. అయితే ఆ రోజు రాజ్యసభలో అసలు తెలుగుదేశం పార్టీకి ఒక్క స్థానం కూడా లేదు. నిజానికి బీజేపీ కృష్ణయ్య గారు, అదేవిధంగా మన బీదా మస్తాన్ రావు గారు, మోపిదేవి వెంకటరమణరావు గారు ముగ్గురు రాజీనామా చేయడంతో ఆ ముగ్గురికి ఖాళీలు ఏర్పడి ఆ 3 కూడా తెలుగుదేశం పార్టీ నిర్ణయం మీద ఆధారపడి ఎవరు గెలుస్తారనేది. అయితే ఏంటంటే అప్పుడు బీజేపీ ఒకటి అడగడంతో కృష్ణయ్య గారికి తిరిగి మళ్ళీ అకామిడేట్ చేశారు. అదేవిధంగా తెలుగుదేశానికి సంబంధించి షానా సతీష్ గారు బీదా మస్తాన్ రావు గారికి ఇచ్చిన ప్రామిస్ వరకు మళ్ళీ ఆయన్నే పంపడం జరిగింది. సో అక్కడ నాగబాబు గారికి అకామిడేట్ చేయడానికి ప్లేస్ లేకుండా పోయింది. సో ఆ నేపథ్యంలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ఎప్పుడైతే జరుగుతూ ఉందో డిసెంబర్ 9వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి లెటర్ హెడ్ మీద ఆయన స్వయంగా సంతకం చేస్తూ ఆ రాజ్యసభలో స్థానం కల్పించలేని నేపథ్యంలో నాగబాబు గారికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి ఆ తర్వాత ఆయన్ని మంత్రివర్గంలో తీసుకుంటాం జరుగుతుంది అనేది అందరూ భావించారు. అయితే అప్పుడు అనుకున్న వార్తలు అంటే ఏంటంటే అతను ఎమ్మెల్సీ అనేది రానున్న కాలంలో ఎప్పుడు వచ్చినా కూడా గెలిచేది కూటమి సర్కారు సంబంధించి కాబట్టి ఖచ్చితంగా ఆయన వెంటనే ఆయన ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేసేస్తున్నారు అన్నట్టుగా సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడం, ఆయనకి కంగ్రాచులేషన్ చెప్పడం అట్లా జరిగిపోయింది. కానీ ఏంటంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అనుకున్నది ఏంటంటే అది ఖచ్చితంగా ఎమ్మెల్సీగా ఆయన ఎన్నికైన తర్వాత మాత్రమే మంత్రివర్గంలోకి తీసుకుంటే బాగుంటుంది అనేది అభిప్రాయానికి వచ్చారు. సో ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ పడతాం, దానిలో భాగంగా అటు బీజేపీకి ఒకటి, ఇటు జనసేనకు ఒకటి ఇవ్వటం, అటు సోము వీర్రాజు గారికి బీజేపీ నుంచి కేటాయించారు, నాగబాబు గారు కూడా వెళ్ళారు. అయితే ఏంటంటే యాక్చువల్ గా మొన్న 29వ తారీఖుతో ఆ 5 సభ్యులకు సంబంధించిన ఖాళీలు సంబంధించి వాళ్ళ యొక్క రాజ్యాంగం ప్రకారం వాళ్ళది ముగిసిపోయింది. ఇప్పుడు వీళ్ళు ప్రమాణ స్వీకారం చేయాలి. ఈ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన్ని మంత్రిగా తీసుకుంటారనేది అందరూ భావిస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రారంభమైన చర్చ ఏంటంటే అసలు నాగబాబు గారికి అకామిడేట్ చేస్తారా, ఎందుకు లేట్ అవుతుంది? ఆయన యాక్చువల్గా ఎమ్మెల్సీ కాకపోయినా కూడా ఆయన్ని మంత్రివర్గంలో తీసుకోవచ్చు. డిసెంబర్ 9వ తారీఖున ఒక 6 రోజుల్లో తీసుకొని 6 నెలల్లో ఎప్పుడైనా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక 6 నెలల లోపు ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికే సరిపోతుంది. కానీ ఎందుకో అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇప్పుడేంటి, ఓ పక్కన మన కులాల వారీగా చూసుకుంటే, కుటుంబాల వారీగా చూసుకుంటే ఏంటంటే మనకి ఆల్రెడీ మన చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో లోకేష్ గారు అటు యువగలం పాదయాత్ర చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలు విజయంలో కీలక పాత్ర వహించారు కాబట్టి ఆయన్ని ఆల్రెడీ మొదట తీసుకుంటాం జరిగింది. సో ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిందంటే ఆయన తీసుకుంటే కొణిదెల కుటుంబంలో కూడా 2వ మంత్రి పదవి ఇక్కడ ఇచ్చే పరిస్థితిగా కనపడుతుంది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, ఆయన మా కుటుంబంలో సభ్యుడు కాని కాదు, లేదా మా కులమని కాదు, ఆయన జనసేన పార్టీకి సంబంధించి అంకిత భావంతో పనిచేస్తా ఉన్నారు. అనకాపల్లి సీటు కేటాయించినా కూడా ఆయన తర్వాత కుదరదని భావించి ఆయన పక్కన కూర్చోమంటే కూర్చున్నారు.
కాబట్టి ఆయన సాక్రిఫైస్ చేశారు కాబట్టి దానిలో భాగంగా ఆయనకి పదవి లభిస్తుంది తప్పితే నాకు బ్రదర్గా కానీ లేదంటే కులంగా కానీ కాదనేది ఆయన బహిరంగంగా ఆయన ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే మంత్రివర్గ విస్తరణకి వెళ్ళాలంటే కేవలం నాగబాబు గారిని ఒక్కళ్ళనే తీసుకొని మంత్రివర్గ విస్తరణ అంటే ఒక ఖాళీ ఉంది కాబట్టి దానిలో తీసుకుంటే అది బాగోదేమో అనే ఆలోచన కూడా ప్రభుత్వానికి కలిగినట్టుగా చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు కొంతమంది మంత్రులు 2-3 మంత్రులు సరిగా పనిచేయట్లేదు అనేది కూడా ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా వ్యాఖ్యానించిన పరిస్థితి. సో వాళ్ళ పనితీరు ఆధారంగా వాళ్ళకి ర్యాంకులు కూడా ఇచ్చారు. ఆ ర్యాంకులు మెరుగుపరుచుకునే విధంగా లేదంటే కొంతమంది వైసీపీతో అంటకాగుతున్న వారిని కూడా చూసిన పరిస్థితి కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళందరికీ వార్నింగ్ పంపించారు. సో మంత్రివర్గ విస్తరణ అనేది తర్వాత అంటే కొన్ని నెలల తర్వాత తీసుకుంటే అప్పుడు నాగబాబు గారిని తీసుకోవచ్చా అనేది ఒక ఆలోచన చేస్తా ఉన్నారు. రెండోది ఏంటంటే ఇప్పటికే కాపులకు సంబంధించి చూస్తే ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన నుంచి దుర్గేష్ గారు కానీ ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చూసినట్లయితే పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు. అదేవిధంగా కమ్మ కులానికి సంబంధించి చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, అదేవిధంగా పయ్యావుల కేశవ్ గారు, ఇంకొకరు కూడా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మొత్తం వాళ్ళకి 5 అంటే నాదన్న మనోహర్ గారు కూడా జనసేన నుంచి ఉన్నారు. సో 5 స్థానాలు వాళ్ళకి క్యాస్ట్ పరంగా దొరికాయి, ఇక్కడ 4 స్థానాలు దొరికాయి. సో మళ్ళీ ఈ సామాజిక సమతుల్యంలో ఏమన్నా తేడాలు వస్తాయా, లేదా మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు అప్పుడు తీసుకోవచ్చా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా ఇచ్చిన హామీ అది ఆయన లెటర్ హెడ్ మీద. సో అలాంటి హామీ ఇచ్చిన నేపథ్యంలో భాగస్వామి పార్టీకి ఆ విధంగా అది నెరవేర్చకపోలేని పక్షంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కన్విన్స్ చేసుకునే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. ఆయన మీద ఆ బాధ్యత కూడా ఉంటుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అంటే సామాజిక సమతుల్యం కానీ మంత్రివర్గ విస్తరణ మొత్తం మంత్రివర్గం అనేది 26 ముఖ్యమంత్రితో కలిపి 26 మంది మాత్రమే ఉండాలి కాబట్టి సో మొత్తం జరిగిన ఎస్సీ ఎస్టీ బీసీ లేదంటే ఓసీలకి సంబంధించి కానీ అంతా ప్రాంతాల పరంగా కానీ అంతా కూడా మంత్రివర్గంలో సరైన సముచిత స్థానం అందరికీ లభించిందా లేదా ఆ నేపథ్యంలో నిర్ణయం తీసుకుంటే మాత్రం మళ్ళీ కొన్ని రోజులు ఈ మంత్రివర్గ విస్తరణ వాయిదా పట్టడానికి అవకాశం ఉందనేది ఇక్కడ చర్చ జరుగుతా ఉంది. సో ఆ మేరకు చంద్రబాబు నాయుడు గారు డెసిషన్ తీసుకుంటారనేది కూడా అనుకుంటా ఉన్నారు. అంటే ఈ మంత్రివర్గ విస్తరణ వాయిదా వేయడం వల్ల అంటే నెక్స్ట్ తర్వాత చూడొచ్చు అనే ఒక చిన్న మాట వలన అటు పార్టీ నేతల్లో కావచ్చు లేదంటే ఆశావాహులు ఇంకా చాలా మంది ఈసారి మంత్రివర్గ విస్తరణ ఉంటే కొంతమందికి అవకాశం ఉండవచ్చు అని చాలా మంది ఆశపడి ఉన్న ఆశావాహులు కూడా ఉంటారు కాబట్టి సో ఆ ప్రభావం ఏమైనా పార్టీ మీద పడే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పటికే అసంతృప్తి అంటే పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి అసంతృప్తులు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ గోరంట బుచ్చి చౌదరి గారు చాలా సీనియర్ ఎమ్మెల్యే, 1983 నుంచి ఉంటున్న వాళ్ళలో ఆయన ఒకళ్ళు. అదేవిధంగా వైఎన్ పాత్ర గారికి కూడా మంత్రి మీద ఎక్కువ మక్కువ, మంత్రి పదవి మీద మక్కువ ఉందనేది అంటున్నారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఇంకా తెలుగుదేశం పార్టీ సీనియర్లుగా ఉండి పార్టీని తొలగించి కూడా అంటిపెట్టుకుని ఉన్న వారికి స్థానం సరిగ్గా లభించలేదు అనేది దూల్పాల్ నరేంద్ర గారు గుంటూరులో ఉన్నారు, పొన్నూరుకు సంబంధించి. ఆయన 6 సార్లు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు ఎప్పుడు మంత్రి కాలేదు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కూడా తెలుగుదేశం పార్టీలో ఉంది. సో ఎవరికైనా జూనియర్లకి ఇప్పుడు తీసుకున్న వాళ్ళు పనితీరు బాగోకపోతే తీసుకున్న వాళ్ళకి మళ్ళీ తిరిగి స్థానం కల్పిస్తారా? మళ్ళీ కులాల ప్రాతిపదిక కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన 2-3 నేమ్స్ చూసుకుంటే 2 ఒకే కులానికి సంబంధించి అయ్యన్న పాత్ర గారు బీసీ ఉన్నారు, అదేవిధంగా దూల్పాల్ నరేంద్ర గారు లేకపోతే అక్కడ గోరంట బుచ్చి చౌదరి గారు ఒకే సామాజిక వర్గానికి సంబంధించి ఉన్నారు. సో ఇలాంటి సామాజిక సమతుల్యత కూడా అవసరం ఉంది. అదేవిధంగా అసంతృప్తి మళ్ళీ తిరిగి రాసుకోకుండా, ఎందుకంటే ఇప్పుడు సజావుగా నడుస్తుంది కూటమి సర్కార్ అనేది సజావుగా నడుస్తుంది. అయితే ముందుగా 26 మంది మంత్రివర్గంలో మాత్రం 4 పదవులు జనసేనకి ఇవ్వాలనేది పవన్ కళ్యాణ్ గారు పొత్తులో భాగంగా ఒప్పందం కుదుర్చుకున్నారనేది అప్పట్లో వార్తలు బయటకు వచ్చాయి. సో మరి ఆ 4లో 3 ఇచ్చారు కాబట్టి 1 ఖచ్చితంగా జనసేనకే ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగితే అప్పుడు ఇద్దామనేది నిర్ణయించుకుంటారు. నిజానికి నాగబాబు గారిని ఎప్పుడైతే ప్రకటించారో ఆ రోజే 1 వారం 10 రోజుల్లో తీసుకుంటానికి అవకాశం ఉన్నా కూడా తర్వాత పవన్ కళ్యాణ్ గారి వైఖరిలో కానీ లేదంటే బీజేపీ, ఎందుకంటే ముగ్గురు కలిసి కూర్చొని నిర్ణయించాలి. అటు బీజేపీకి సంబంధించి కానీ ఇటు జనసేనకి సంబంధించి కానీ ముఖ్యమంత్రి గారి నిర్ణయమే మంత్రివర్గంలో తీసుకుంటాం అనేది ముఖ్యమంత్రి గారి సుప్రీమసీ ఉంటుంది. కానీ ఈ 3 పార్టీలు సంకీర్ణం కాబట్టి ముగ్గురు చర్చించుకున్న మీద మాత్రమే ఒక డెసిషన్ తీసుకుంటారు మంత్రివర్గాన్ని విషయంలో. సో ఇప్పుడు ఆ మంత్రివర్గ విస్తరణ జరిగే వరకు నాగబాబు గారికి ఇవ్వాల్సిన అవసరం లేదనే ఒక అభిప్రాయానికి ఇప్పుడు వచ్చినట్టు కనిపిస్తా ఉంది. ఎందుకంటే మంత్రి ప్రమాణ స్వీకారం చేయాలంటే ఇప్పుడు ఎందుకంటే 29వ తారీఖు అయిపోయింది, ఆయన రేపు మాపో ప్రమాణ స్వీకారం చేస్తారు.
గవర్నర్ గారికి ఇంటిమేషన్ వెళ్తాము, లేదా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయటము. ఎందుకంటే అసలు సోషల్ మీడియాలో ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే ఆయన సినిమా రంగానికి చెందిన వ్యక్తి కాబట్టి సినిమాటోగ్రఫీ మంత్రి కూడా ఆయనకి ఇవ్వబోతున్నారు అనేది కూడా సోషల్ మీడియాలో జరుగుతూ ఉన్న నేపథ్యం. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కానీ, రాజకీయాలు మారుతున్న రాజకీయ సమీకరణలు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అన్ని చూసినప్పటికీ కూడా మనకి మంత్రివర్గ విస్తరణ వరకు కూడా నాగబాబు గారికి సంబంధించి మంత్రి పదవి ఏమవుతుంది అనేది తేలని అంశంగా మనం అయితే చెప్పచ్చు. అంటే అది తీసుకునే అవకాశం ఉన్నా సరే, గతంలో మీరు అన్నట్టు ఇప్పుడు మీరు చెప్పారు తీసుకోవాలంటే ఫస్ట్ తీసుకోవచ్చు, తర్వాత ఒక 6 నెలల తర్వాత ఎమ్మెల్సీగా చేయొచ్చు, నష్టమేమీ లేదు. కానీ అలాంటి అవకాశం ఉన్నా సరే ఎందుకు జాప్యం జరుగుతుంది? అంటే దీనివల్ల నాగబాబు రాజకీయ భవిష్యత్తుపై ఏమైనా మచ్చపడే అవకాశం ఉందా? ఎందుకంటే ప్రతిసారి ఆయన త్యాగం చేశారు, సాక్రిఫైస్ చేసిన వైను చూసాం. దాని తర్వాత వాళ్ళే చెప్పడం జరిగింది కాబట్టి మంత్రి పదవి ఇస్తామని చెప్పి కూడా మళ్ళీ ఇప్పుడు ఇలా జాప్యం చేస్తున్నారు కాబట్టి. అదే అంటే ఇప్పుడు కూటమి సర్కారులో అయితే భేదాభిప్రాయాలకు తావులేదు. ఎందుకంటే నిన్న కూడా ఇట్లా P4 లాంటి పథకం పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ పదే చెప్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఉన్న లీడరు మరో 10-15 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా కొనసాగాలి అనేది ఆయన చెప్తా ఉన్నారు. సో అక్కడ భేదాభిప్రాయాలకి తావైతే లేదు. వైఎస్ఆర్సీపీ మాత్రం పదే ఏ చిన్న అంశం తీసుకున్నా కూడా వీళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని ఫోకస్ చేయడానికి ప్రయత్నిస్తా ఉంది. ఆ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ పదే స్పష్టం చేస్తా ఉన్నారు, మా మధ్య అన్నదమ్ములుగా ఉంటారు, చిన్న పొరపాట్లు ఉంటాయి, ఇంత పెద్ద పార్టీలు ఉన్నాయి కాబట్టి, క్యాడర్ ఉంటుంది కాబట్టి అని. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారితో చర్చించి మాత్రమే, ఆయన కన్విన్స్ చేసి మాత్రమే నిర్ణయం తీసుకుంటారు తప్పితే ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించే పరిస్థితి లేదు. ఎందుకంటే చూస్తా ఉన్నాం మనం పవన్ కళ్యాణ్ గారికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అదే విధమైన ప్రయారిటీ ఇస్తున్నారు. ఆ నేపథ్యంలో ఒక మంచి సుహృద్భావ వాతావరణంలో సంకీర్ణ ప్రభుత్వం అడుగులు వేస్తున్న తరుణంలో భేదాభిప్రాయాలకు ఉంటదనేది నేనైతే అనుకోవట్లేదు. అయితే నాగబాబు గారికి ఏ సందర్భంలో మంత్రివర్గం విస్తరణలో స్థానం కల్పించాలి, ఆ మంత్రివర్గ విస్తరణ జరిగే వరకు ఆయన్ని ఆపే విధంగా పవన్ కళ్యాణ్ గారిని కన్విన్స్ చేసుకునే శక్తి సామర్థ్యాలు చంద్రబాబు నాయుడు గారికి తప్పకుండా ఉంటాయి. ముఖ్యమంత్రిగా కావచ్చు, లేదంటే మొత్తం సంకీర్ణ సర్కార్ని లీడ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేతగా కూడా ఆయనకి ఆ శక్తి సామర్థ్యాలు ఉంటాయి. కాబట్టి కొంత దీని మీద మంత్రివర్గ విస్తరణ జరిగే వరకు మాత్రం ఈ క్వశ్చన్ మార్క్ అనేది కంటిన్యూ అవుతా ఉంటుంది అనేది నేను చెప్తాను. అంటే ఈ ఒక చిన్న విషయం వల్ల ఏమన్నా అటు జనసేనలోని టీడీపీ మధ్య ఏమైనా చిన్నగా మనస్పర్ధలు స్టార్ట్ అయ్యే అవకాశం లేకపోవచ్చు అంటారు? ఎందుకంటే చిన్న గతంలో జనసేన ఆవిర్భావ సభ అప్పుడు కూడా నాగబాబు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు కూడా కొంచెం అది నెగిటివ్గా కూడా వెళ్ళినవైను. సో దానికి లింక్ వేసి ఏమన్నా కొంచెం మనస్పర్ధలు ఖచ్చితంగా పద్మ గారు, ఎందుకంటే ఆయన ఆ రోజు ఆవిర్భావ సభలో యాక్చువల్ గా ఎవరి పేరు ఉచ్చరించినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి విజయం వెనక కొంత ఉపయోగపడి ఉండొచ్చు, కానీ ఆయన విజయానికి తామే కారణం అని కనుక ఎవరైనా అనుకుంటే వాళ్ళ కర్మ కింద వదిలేస్తామనే మాట తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ కార్యకర్తల్లో, అంటే నేతల్లో అయితే రాలేదు, సీనియర్ కార్యకర్తల్లో అది విపరీతమైన చర్చ, ఆవేశాలు లోనయ్యారు. సోషల్ మీడియాలో కూడా దానికి సంబంధించి అటు జన సైనికుల మధ్య, ఇటు టీడీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తల మధ్య ఒక యుద్ధం జరిగింది కూడా మనం చూడొచ్చు. అయితే అటు చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పార్టీ టీడీపీకి సంబంధించిన సీనియర్ నేతలు ఎవరు కూడా నాగబాబు గారి వ్యాఖ్యల్ని ఖండించడం కానీ ఏం చేయలేదు. సో ఆ నేపథ్యంలో అక్కడ దానికి ఫుల్ స్టాప్ అయిపోయింది. ఏంటంటే అది ఒక టీ కప్పులో తుఫాను మాదిరిగా కార్యకర్తల మధ్య వచ్చింది తప్పితే అది పార్టీ అధినాయకత్వాల మీద ఏమాత్రం దాని ప్రభావం చూపలేకపోయింది అనేది కూడా ఇక్కడ మనం అనుకోవచ్చు. అయితే కార్యకర్తల్లో నెలకొన్న ఆ అసంతృప్తి, దాన్ని తొలగించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే చిన్న అసంతృప్తులే రేపు పెరిగి పెద్ద అవుతాయి. ఎందుకంటే ప్రతి 175 నియోజకవర్గాల్లో అటు వాళ్ళ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ, అటు బీజేపీ కార్యకర్తలు కానీ వాళ్ళు సంయుక్తంగా అందరూ కలిసి కట్టుగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఏమాత్రం వీళ్ళ మధ్య బేట్లు వారినా కూడా వైసీపీ కాసుకొని కూర్చొని ఉంటుంది, వాళ్ళకి ఆయుధాన్ని ఇచ్చినట్టు అవుతుంది. సో దాని నేపథ్యంలో ఖచ్చితంగా వీళ్ళు ఇంకోటి కూడా నేను చెప్తాను, ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒకసారి చెప్పారు, వీళ్ళు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో కూడా 3 పార్టీల మధ్య ఏదైనా చిన్న పొరపచ్చాలు వస్తే వాటిని కూర్చొని మాట్లాడటానికి ప్రతి 2 నెలలకో, 3 నెలలకో ఆ పార్టీలకు సంబంధించిన నేతలందరూ ఆ నియోజకవర్గంలో కూర్చొని ఆ సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందనేది గతంలో గుర్తించారు. సో కానీ ఆ సమన్వయ కమిటీలు జాడ కానీ, ప్రతి నియోజకవర్గంలో సమావేశం అవుతున్న దాఖలా కానీ ఎక్కడ కనిపించట్లేదు. సో కూటమి సర్కారు కొద్దిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా నడవాలంటే ఖచ్చితంగా అట్లాంటి సమన్వయం అనేది అవసరం అనేది కనిపిస్తా ఉంది.
అయితే నాగబాబు గారి మంత్రి పదవి మాత్రం ఈ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టే అవకాశాలు అయితే నాకు కనిపించట్లేదు. ఎందుకంటే మంచి అండర్స్టాండింగ్ చంద్రబాబు గారి మధ్య, అదేవిధంగా బీజేపీ నాయకత్వంతోనూ ఇటు జనసేన నాయకత్వంతోనూ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మంచి సమన్వయంతో వెళ్తున్నారు కాబట్టి ఇప్పటికైతే ఎటువంటి అసంతృప్తి లేదనేది నేను చెప్తాను. అంటే ప్రస్తుతం నాగబాబు రాజకీయ భవిష్యత్తు ఏమనుకోవచ్చు అంటారు? అంటే గతంలో పాపం త్యాగాలు కూడా చేశారు, ఈసారి వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది, ఈసారి కూడా ప్రతిసారి చేతి వరకు వస్తుంది కానీ అది నోటి వరకు వెళ్ళట్లేదని ప్రతిసారి అలా అయిపోతుంది కాబట్టి సో రాజకీయ భవిష్యత్తు. ఎందుకంటే నరసాపురంలో ఆయన గతంలో పోటీ చేసినప్పుడు కూడా 2,50,000 ఓట్లు సాధించారు కానీ ఓడిపోయారు అనుకోండి. కానీ నేననేది ఏంటంటే నాగబాబు గారికి అంటే అన్ని కాలం కలిసి రావాలంటారు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు వాషంశెట్టి సుభాష్ గారు ఉన్నారు, లేదంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో విడుదల రజనీ గారు ఉన్నారు. వాళ్ళు గెలిచిన తొలి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎమ్మటే ఒక మంత్రి పదవి తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. నాగబాబు గారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి స్వయాన సోదరుడు, త్యాగం చేశారంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా విమర్శలు చేస్తే ఆయనే మొదటగా ముందుండి ఖండిస్తారు. పవన్ కళ్యాణ్ కానీ అటు జన సైనికులకి ఎక్కడ ఏ ఇబ్బంది కలిగినా కూడా ఆయనే స్పందిస్తూ ఉంటారు. ఆయన పార్టీని కాసుకొని ఉంటారు, వెన్నంటి ఉంటారు అనేది చెప్తున్నప్పుడు ఒక పక్క చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రిగా ఉండి ఆయన శక్తివంతమైన లీడర్ గా ఉండి ఆయన స్వయంగా ప్రకటించినప్పటికీ కూడా దాదాపు డిసెంబర్ 9వ తారీఖు, ఇప్పుడు మార్చి కూడా అయిపోయింది, అంటే దగ్గర 3 నెలలు గడిచిపోయింది. 3 నెలలు దాటిపోయింది, 4వ నెలలో కూడా వచ్చేసాం. అయినా కూడా ఆయనకి రాకపోవడం అనేది ఆయనకి దురదృష్టం వెంటాడుతుందని చెప్పాలి, లేదా సమీకరణలు సరిగా కుదరట్లేదని చెప్పాలి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఏదైతే ఆయన వాగ్దానం చేశారో ఆయన స్వయంగా ప్రకటించారు ఆయన లెటర్ రైట్ మీద. దానికి సంబంధించి ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఒక సమీకరణలు మారినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కన్విన్స్ చేసుకోవడం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి దానిలో. అంటే సామాజిక సమీకరణల విషయాల్లో ఈ విధంగా జరుగుతుంది కాబట్టి అని పవన్ కళ్యాణ్ గారికి సర్ది చెప్పే అవకాశం, ఇంకా ఎందుకంటే మంచి పదవి లేకపోతే రాజ్యసభకు పంపిస్తారా అనేది కూడా మళ్ళీ చూసుకోవచ్చు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నికారు కాబట్టి 5 ఏళ్ళు కొనసాగాలని ఏం లేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో చూసాం, గతంలో మోపిదేవి వెంకటరమణ గారు ఎమ్మెల్సీగా మంత్రిగా ఉంటా కూడా రాజ్యసభకు పంపించాల్సి వస్తే వాటిని రాజీనామా చేసి మళ్ళీ రాజ్యసభకు పంపించి, సో అలాంటి ఏమన్నా పెద్ద పదవులు కూడా ఇంకా ఇస్తారనేది కూడా చూడాలి. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ అండి మస్తాన్ రావు గారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తంగా నాగబాబుకి సంబంధించి మంత్రి పదవి వస్తుందని చెప్పేసి ఆశలు కలలో కన్నారు, కానీ ఈసారి మాత్రం మంత్రివర్గ విస్తరణ లేదంటూ కూడా తేల్చడం జరిగింది. సో ఈ మంత్రివర్గ విస్తరణ లేదు అని ఇప్పుడు చెప్పడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది ఫ్యూచర్లో చూద్దాం ముందు ముందు. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.